పోలీస్ బైక్ పై ట్రిపుల్ రైడింగ్, అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ట్విట్టర్ వేదికగా నెటిజన్ కంప్లైంట్. తెలంగాణలో పోలీసులకు అధికారికంగా బైకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాలను వారు సొంత అవసరాల కోసం కుటుంబ సభ్యులకు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఓ ఫోటో షేర్ చేశాడు. ఇది పోలీస్ అధికారుల బైకు. ఈ బైకు పోలీస్ అధికారి దగ్గర మాత్రమే ఉండాలి, కానీ పిల్లల చేతికి వచ్చింది. వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు అని పోలీసులకు ఫోటో షేర్ చేసిండు. ఇది ఒక్కటే కాదు, వాళ్ళకి ఏంది అని అంటే వాళ్ళ చిన్న పిల్లలు స్కూల్ పోయే పిల్లలు ఉండేదంటే ఇన్నోవా వెహికల్లో వాళ్ళని స్కూల్ దగ్గర దింపడం. మన స్కూల్కి పోతున్న క్రమంలో ఆ ఇన్నోవా వెహికల్లో పిల్లల్ని స్కూల్ తీసుకుపోతున్నప్పుడు ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉండేదంటే అక్కడ వాళ్ళు పోలీస్ సైరన్ వేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చివరికి వరంగల్లో ఒక పోలీస్ అధికారికి సంబంధించిన విషయంలో నేను దగ్గరుండి చూసినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో వాటర్ క్యాన్లు తీసుకురావడం కోసం కూడా, వాళ్ళ వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయితే వాటర్ క్యాన్లు, కూల్ వాటర్ క్యాన్లు తీసుకురావడం కోసం సమ్మర్లో 4 క్యాన్లు తీసుకురావడం కోసం పోలీస్ ఇన్నోవా వెహికల్ తీసుకొని వచ్చి ఆ వాటర్ క్యాన్లు కానీ నిలబడ్డాడు. ఇదేంది అని కమిషనర్ ఆఫీస్కి పోతుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆ వాటర్ క్యాన్ పట్టుకొని చక్క అధికారి ఇంటికి పోయింది. అంటే వాళ్ళ ఇంట్లో కూరగాయలు తీసుకురావడం కోసం, వాళ్ళ భార్య గుడికి పోవడం కోసం, వాళ్ళ పిల్లలు స్కూల్కి పోవడం కోసం, లేదంటే వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు అయిపోతే మంచినీళ్ళు తీసుకురావడం కోసం, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉండేదంటే సామాన్లు తీసుకురావడం కోసం పోలీస్ ఇన్నోవా వెహికల్ని వాడుకోవడము. లేదంటే ఇక బైకులు అయితే అది బైకులను చివరికి వాళ్ళకి ఏదైనా అర్జెంట్ ఉండేది బాత్రూమ్ పోదామన్నా కూడా బైక్ తీసుకుపోయడం పరిస్థితి. మరి ఒక్కొక్క సమయంలో అసలు పోలీస్ స్టేషన్లకు నిధులే చక్కగా మంజూరు చేయట్లేదు అని చెప్పేసి చాలామంది, అంటే పోలీస్ స్టేషన్లోనే పోలీసులు కొంతమంది ఎవరైతే ప్రజల కోసం పనిచేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళేమో అసలు పోలీస్ స్టేషన్లో ఫండ్స్ రావట్లేదు, పోలీసులను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక కొంతమంది ఏమో ఈ అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అధికారాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం ఆలోచించాలనే ప్రయత్నం చేయరు. మరి ఇట్లాంటి పోలీసు వెహికల్ అనే ఈరోజు ట్రిపుల్ రైడింగ్ చేసేదంటే ఒక్కొక్కరిని ఆపి మరి వాళ్ళ బైక్ తాళం చేయి గుంజుకొని బెదిరించాలని పోలీసులు మరి ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకు? ఆయన ఒక్కడే కాదు, పోలీసులు కేసులు నమోదు చేయకుండా ఉంటే ఎక్కడ పోలీసులు కేసులు నమోదు చేస్తారన్న భయంతోనే చాలా మందికి ఆ పోస్టులు పెట్టట్లేదు. కానీ ఒకవేళ పోలీసులు చేస్తున్న తప్పులు ఏమన్నా ఉండేదంటే వాటిని ట్విట్టర్లో పెట్టానని ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ జారీ చేస్తే, ఒక ఆర్డినెన్స్ కనుక ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కానీ అధికారులు చేస్తున్న తప్పులు ఏవైతే ఉంటే ఆ తప్పుల్ని ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారో వాళ్ళని ఎవరి మీద కేసులు నమోదు కాకుండా మేము చూసుకుంటామని ఒక మాట కనుక ప్రభుత్వం చెబితే రోజు 100 పోస్టులు 1000 పోస్టులు వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు కానీ పోలీసులు కానీ అధికారులు కానీ ప్రతి గవర్నమెంట్ టీచర్ దగ్గర మొదలుకుంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఆ విషయంలో సరిగ్గా పనిచేసే ప్రయత్నం జరగదు. మరి ఈరోజు పోలీసులు ఎప్పుడు చూసినా ఏమంటారు, ట్రిపుల్ రైడింగ్. వాళ్ళకు వేరే కానిస్టేబుల్ ట్రిపుల్ రైడింగ్ పోతా ఉంటే మనం ఏం సార్ మీరు ముగ్గురు మీరే పోతున్నారు అని అడిగితే ఎమర్జెన్సీ అంటారు. వాళ్ళ సీట్ బెల్ట్ పెట్టుకోరు, కార్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏం సార్ అంటే ఎమర్జెన్సీ అన్న డైలాగ్ వచ్చింది పోతాను అంటారు. సీట్ బెల్ట్ ఎమర్జెన్సీలో ఇప్పుడు సాధారణ ప్రజలు పోయేటప్పుడు ఎమర్జెన్సీ, మీరు పోయేటప్పుడు ఎమర్జెన్సీ. ఈ యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరుగుతాయి కదా సీట్ బెల్ట్ పెట్టుకోమనేది. ట్రిపుల్ రైడ్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతాయని కదా పెట్టుకోమనేది. మరి మీరు ఎమర్జెన్సీలో పోతే హెల్మెట్ పెట్టుకోకుండా, మీరు ఎమర్జెన్సీలో పోతే ట్రిపుల్ రైడ్ పోకుండా, మీరు ఎమర్జెన్సీలో పోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే మరి మీకేమో ఎమర్జెన్సీ, సాధారణ ప్రజలకు ఎమర్జెన్సీ కాదు అంటే ఎట్లా? వాళ్ళ ప్రజలకైనా వాళ్ళ ప్రాణాలైనా మీ ప్రాణాలైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే ఎవరి ప్రాణాలైనా పోతాయి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కానిస్టేబుల్ మీ పని ఒత్తిడి వల్ల మీరు మీ అధికారులు చెప్పిరనే ధోరణిలో మీ అధికారులు మీ మీద ఒత్తిడి పెడుతున్నారనే కారణంతో మీరు మీ పని ఒత్తిడిలో ఉండి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణాలు చేసి దయచేసి మీ కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దు. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సీఎంను చంపేస్తాం, డీజీపీని కూడా హతమారుస్తాం, ఖలిస్తాన్ టెర్రరిస్టు పన్ను బెదిరింపు. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ డీజీపీ గౌరవ్ యాదవ్లను హతమారుస్తామని ఖలిస్తాన్ బెదిరించింది. వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్నటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను రిపబ్లిక్ డే రోజు జరిగేటువంటి సీఎం హత్యలో గ్యాంగ్స్టర్స్ అందరూ ఏకం కావాలని ఓ విడుదల చేశారు. కాగా పన్ను బెదిరింపులు నిజమేనని పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమై గ్యాంగ్స్టర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏది ఏమైనా కూడా పన్ను ఈరోజు అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తున్నాడు ఇండియా తరపున, నేను ఇండియా వాడిని అని చెప్పేసి తప్ప అంటే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా చంపుతామని, పంజాబ్ ముఖ్యమంత్రిని కాదు డీజీపీని కూడా జనవరి 26వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో వాళ్ళిద్దరిని హతమారుస్తామని అయితే ప్రకటించాడు. ఒకవేళ ఆయనకు భయపడి, ఇప్పుడు పన్నుకు భయపడి వీళ్ళు ఆ వేడుకల్లో పాల్గొనంటే, ముఖ్యంగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే ప్రయత్నం చేయకపోతే మాత్రం తప్పకుండా పన్నుకు భయపడిరనే వార్త బయటకు వస్తుంది. ఒకవేళ వీళ్ళు అంటే ఆ కార్యక్రమాన్ని పాల్గొని కార్యక్రమంలో సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేసిందంటే ఆ రోజు మొత్తం భయంగా ఎక్కడ నుండి ఏ గ్యాంగ్స్టర్ వచ్చి చంపుతారనే భయంతోనైతే వాళ్ళు మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలో వాళ్ళు బతకాల్సిన పరిస్థితి వస్తుంది.
మరి ఈరోజు పన్ను బెదిరింపులు అనేవి ఇక్కడితో ఆగుతాయా? మరి కేంద్రం ఎందుకు ఆయన మీద సైలెంట్గా ఉంటుంది? పన్నును పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అధికారులను నియమిస్తున్నారు, ఆయన దొరికిపట్టడం కోసం కొత్తగా సంస్థలు పెడుతున్నా కూడా ఎందుకు ఇప్పటివరకు పన్ను బెదిరింపులకు సంబంధించిన విషయంలో కేంద్రం సీరియస్ కావట్లేదు అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి.